నా పేరు రాజిరెడ్డి. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందకుంట మండలం సోమవారంపేట. నేను ఇల్లందకుంట మండల రైతు బంధు అధ్యక్షుడిని. సాక్షి పేపర్లో తను మల్లికార్జున రెడ్డి గారు అవార్డు తీసుకున్న సందర్భంగా వచ్చిన ఎడిటోరియల్లో చూసి తను నిజంగా కూడా తన క్షేత్రానికి పోయి ఇవన్నీ చూద్దామనే ఉద్దేశంతో నేను, పెద్దలు, కిషన్ రెడ్డి సాపు, మా మిత్రులు, రైతులు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించింది ఏంటంటే, తను ఏదైతే వ్యవసాయం చేస్తుండో వితౌట్ అంటే తక్కువ మోతాదుల ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ అసలే ఉపయోగించకుండా తను సేంద్రియ ఎరువులతోటి వాటితోటి తక్కువ ఖర్చుతో వెదజల్లే పద్ధతిలో చాలా బాగా చేస్తుండు. ఎందుకంటే మేము అంత క్షేత్రం అంతా తిరిగి చూసినాం. మొత్తానికి పర్ ఎకరు ఏదైతే రైతుకు పెట్టుబడి ఉంటుందో దాన్ని బాగా తగ్గిస్తుండు. ఆ తగ్గించడం వల్ల ఏంటంటే వచ్చే ఇన్కమ్ చాలా కనిపిస్తుంది. దానికి తోడుగా ఇవాళ తను ఏదైతే ఇంటి అవసరాలు ఉంటాయో ప్రతి ఇంటి అవసరాలను మోడల్గా తీసుకొని తను ఏది కోళ్ళను కానీ లేకపోతే డైరీ కానీ అట్లనే గొర్రెలు కానీ ప్రతిదీ ఇంటి అవసరాలకు మనకు ఏది ఇంకా బెటరు కొంత ఇన్కమ్ రోజువారీ ఇన్కమ్ వచ్చే దాంట్లో కూడా తను చూస్తుండే ఒకటే ప్యాడీ మీద ఒకటే అగ్రికల్చర్ మీద కాకుండా సపోర్ట్గా ఇదంతా చూస్తే ఏంటంటే నిజంగా కూడా తను చెప్పే విధానము, ఆయన మాట్లాడే విధానం, తన ఓపిక అదంతా మాకు అంత తింపి చూపించి మాకంత అవగాహన కల్పించి ఇవాళ సాయిల్లో ఎటువంటి ఫెర్టిలైజర్ ఎక్కువ లేకపోతే పెస్టిసైడ్ ఎక్కువ ఉంటే సాయిల్ ఏ విధంగా దెబ్బతింటుంది అవన్నీ మాకు పూర్తిగా వివరంగా చాలా ఓపికతోటి మా అందరికీ చూపించడం జరిగింది. ముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చి చూసింది నేర్చుకున్నది ఏంటంటే, మనం వ్యవసాయం అట్టుగా ఏదో ఓన్లీ ఒకటే దాని మీద ఆధారపడకుండా ప్రతిదీ మనకు వ్యవసాయ కుటుంబానికి అనుకూలంగా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కోళ్ళు కానీ గొర్రెలు కానీ ప్రతిదీ చిన్న చిన్నగా ఎక్కువ చేయకుండా దానికి సంబంధించిన అవి కూడా మన వ్యవసాయానికి ఉపయోగపడేటట్టు. ఎందుకంటే ప్యాడీ మన గడ్డి ఉంటుంది కాబట్టి ప్యాడీ అట్లనే గొర్రెలు ఆ ఎరువు మన వ్యవసాయానికి ఇవన్నీ తన పద్ధతి చాలా బాగా నచ్చింది. మేము కూడా రైతులతోటి ఈ విషయాలన్నీ షేర్ చేసుకొని తప్పకుండా తను చేసే దానికి తను మాకే కాకుండా అందరికీ ఏ రైతు వచ్చినా కానీ చాలా ఓపికతోటి వాళ్ళతోటి అన్ని రకాలుగా వివరించడం జరుగుతుంది. దానికి తన ఓపికకు దానికి తనకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఈరోజు మల్లికార్జున రెడ్డి గారి దగ్గరికి మేము రైతులం అందరం వచ్చేసినాము. మాది ఇల్లంతకుంట గ్రామము, సిరిసిల్ల జిల్లా. వీరి దగ్గర వచ్చి వ్యవసాయం గురించి వీరి పేరు వచ్చి వసపంట గురించి మేము ఇక్కడికి వచ్చాము. వాళ్ళు వసపంట చేసినట్టే దాని మీద ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశం కొద్ది తెలుసుకుంటానికి వస్తే వారు మంచిగానే ఉన్నది క్రాప్, కానీ రేపు ఏప్రిల్ 1st వీక్లో దాన్ని కోసినాక దాని పద్ధతి లాభమా నష్టమా అనేది అప్పుడు చెప్తాం. కానీ ఇప్పుడు ఏమి దాని విషయంగా రైతులను చెప్పి వేరే మార్గంగా చెడగొట్టే ఉద్దేశం మాకు జరగదు. నష్టపోతే మాత్రం మళ్ళీ రేపు కష్టమవుతుంది వాళ్ళు కూడా అని చెప్పి దానికి ఒక 1 month తర్వాత రమ్మని అన్నారు. అదొకటి బాగా గుర్తుపెట్టాం. పంట మాత్రం మంచిగా అనిపించింది. ఇక రేపు చేను మంచిగా ఉన్నది. రేపు పంట వస్తే దాని పరిస్థితులు చూసి మళ్ళీ వచ్చి నెక్స్ట్ అది మేము కూడా వేయాలి అనే ఉద్దేశం కొద్ది ఇక్కడికి వచ్చినాము. నెక్స్ట్ ఇక రెండవది ఏంటంటే వారి దగ్గర నేర్చుకున్నది, ఇప్పుడు అందరం రైతులం ఏం చేస్తున్నామంటే పెట్టుబడి ఎక్కువ పెడుతున్నాము. దాదాపు ఫెర్టిలైజరు, నెక్స్ట్ వరి నాటు ఇవన్నీ కలిపి 15,000-16,000 16,000 పోతున్నాయి, 20,000 పోతున్నాయి మా దగ్గర. కానీ వారు కనీసం 6,000 నుంచి 5,000 నుంచి 6,000 పెట్టుబడి పెట్టాడు. పెడితేనే తన వచ్చే లాభం మంచిగా అనిపించింది. తన దగ్గర ఉన్న 16-15 ఎకరాలకే దాదాపు 14 లక్షలు 15 లక్షల పంట ఆయన లెక్క ప్రకారంగా చూపెట్టిండు. అదంతా వాస్తవం అని తేలుతున్నది ఇప్పుడు. తర్వాత ఇది వెదజల్లే పద్ధతి చూపెట్టిండు. వెదజల్లే పద్ధతిలో కూడా మాకు వీడర్ కావాలంటే ఆ వీడర్ కూడా తయారు చేయిస్తున్నాడు. అది కూడా ప్రజలకు ఏది మన రైతులందరికీ పూర్తి వివరాలతో చెప్తా అని తెలిపిండు. ఎక్కువ మేము నేర్చుకున్నది వీరి దగ్గర. కానీ వారి దగ్గర మాత్రం వారి అనుభవం మీదకి మాత్రం చాలా అంత ఉద్యోగం విడిచిపెట్టి ఇటువంటి వ్యవసాయంలో చేరి ఇంతమంది రైతులకు
సహాయం చేసుకుంటా వారికి సూచనలు ఇచ్చుకుంటూ చేస్తుంటే చాలా థ్యాంక్స్ చెప్తూ ముగించుకుంటున్నాను సార్. భాస్కర్ రెడ్డి, సోమారంపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం నుంచి వచ్చాము. వస పంట చూడడానికి వచ్చాము. ఆ చేను కూడా బాగానే ఉంది ఇప్పటికీ. రెండవది ఏంటంటే పెద్ద జల్లే పద్ధతి అది చూసాము, అది చాలా బాగుంది. దాదాపు 16 ఎకరాల్లో వేశాడు. చాలా బాగుంది, తక్కువ పెట్టుబడితో చాలా బాగుంది. అది మేము నేర్చుకొని అది కూడా మళ్ళీ మేము చేయాలనేది అనుకుంటా ఉన్నాము దాని ద్వారా. రెండవది తన ఇంటి దగ్గర కూడా కోళ్ళు, గొర్రెలు, పశువులు వాటి ఎరువును కూడా వాడుకోవడానికి మామూలుగా కొన్ని చేస్తా ఉన్నాడు. అది కూడా చాలా బాగుంది. వరిగడ్డి అది కూడా బాగా అది చేసినాడు. మాకు చాలా నచ్చింది కాబట్టి ఈ పద్ధతి, తను చెప్పే పద్ధతి చాలా బాగుంది. ఆ పద్ధతిలో మేము చేయాలనేది మా ఒపీనియన్ ఉంది. అది చాలా మేము మెచ్చుకోదగ్గ విషయంగా ఉంది. అది మేము కూడా అలాంటివి చేయడానికి చాలా ముందుకు వస్తూ ఉన్నాము. అది చేద్దామనేది ఆలోచన. థ్యాంక్స్. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్ నా ఫీల్డ్ విజిట్ చేసినందుకు. ముఖ్యంగా కృతజ్ఞతలు సార్. మీరు ఇంత ఏజ్లో పెద్దవారైనా మీరు వచ్చినందుకు. మొన్న కూడా పెద్ద వాళ్ళు విజయవాడ నుండి వచ్చారు. సో నా సంతోషం అంటే మీరు వచ్చినందుకు సంతోషమే సార్. యంగ్ జనరేషన్ కూడా వ్యవసాయంలోకి రావాలనేది నా యొక్క ఆలోచన సార్. అంటే ఇప్పుడు నా ఆలోచన అంటే యంగ్ జనరేషన్ కూడా వ్యవసాయానికి వస్తే కొత్త ఆలోచనతోటి ఎవరోడి సృష్టించవచ్చు అనేది ఆలోచన. మూస పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త పద్ధతులతో వ్యవసాయం చేస్తూ విలువ ఆధారిత వ్యవసాయం చేయాల్సిందిగా నా యొక్క ఆలోచన సార్. ఈ వీడియోల ద్వారా కానీ పత్రికాముఖంగా కానీ వీడియో రూపకంగా కానీ రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉన్న నన్ను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది యువ రైతులు రావాలనేది ఆలోచన సార్. సో మీరు వచ్చిన సార్ దగ్గర కూడా కొన్ని చాలా పద్ధతుల్లో అవలంబించి వాళ్ళ నాలెడ్జ్ని నాకు షేర్ చేసుకున్నారు. సో నాకంటే కూడా చాలా గొప్పగా చేశారు. చాలా సంతోషం సార్. అంటే ఇప్పుడు ఏంటంటే రైతులతో ఇట్లాంటి సందర్భంలో కలవడం వల్ల ఒకరి నాలెడ్జ్ని ఇంకొకరిని షేర్ చేసుకోవడం వల్ల నాకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు స్టార్టింగ్లో స్టేజ్లో ఉన్నాను. సో వాళ్ళ నాలెడ్జ్ని కూడా వాళ్ళ అనుభవం కూడా నాకు కొంచెం తోడైనట్టుంటే ముందు కూడా వాళ్ళ ఆలోచన సలహాలు తీస్తూ నాకు తోచిన దానిలో అన్వయించుకొని పంట మార్పిడి విధానంలో కానీ కొత్త ఏమైనా పద్ధతిలో కానీ వాళ్ళ ఆలోచనలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. చాలా సంతోషం మీరు వచ్చినందుకు సార్. అలాగే అందరికీ చెప్పేది ఏంటంటే కొద్దిగా మార్పు వ్యవసాయంలో కొత్త మార్పు దిశగా ఆలోచించండి. పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని చేయాల్సిందిగా నా యొక్క వినతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వచ్చినందుకు సంతోషం సార్.